ఆచి చికెన్ మసాలా. తెలంగాణ బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్లారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డిలతో పాటుగా బండి నివాసానికి ఈటెల వెళ్లారు. ఈ మీటింగ్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో బండి సంజయ్ షేర్ చేశారు. మంచి సంభాషణలు ఎప్పుడూ కొత్త ఆలోచనలకు దారితీస్తాయంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పార్టీలో కీలక నేతలుగా ఉన్న బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు సంస్థాగతంగా ఉన్న అడ్డంకులను తొలుత పరిష్కరించుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర అగ్రనేతల మధ్య విభేదాలు పార్టీని బాగా డ్యామేజ్ చేస్తోందని గ్రహించిన జాతీయ నాయకత్వం నేతల మధ్య విభేదాలను తొలగించి అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు చాప కింద నీరులా మారిందనే టాక్ పార్టీలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు రంగంలోకి దిగిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ గత నెలలో ఈటెల రాజేందర్, బండి సంజయ్ తో సమావేశం నిర్వహించారు. ఎంపీ లక్ష్మణ్ నివాసం వేదికగా హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో ఈటెల, బండి మధ్య సయోధ్య కుదిర్చారని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా కృషి చేయాలని ఇద్దరు నేతలకు అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేశారు. ఈసారి ఢిల్లీ వేదికగా మరోసారి ఇరువురు నేతలు సమావేశం కావడం బీజేపీతో పాటుగా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్లారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డిలతో పాటుగా బండి సంజయ్ నివాసానికి ఈటెల రాజేందర్ వెళ్లారు. ఈ మీటింగ్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో బండి సంజయ్ షేర్ చేశారు. మంచి సంభాషణలు ఎప్పుడు కొత్త ఆలోచనలకు దారితీస్తాయంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పార్టీలో కీలక నేతలుగా ఉన్న బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం తెలంగాణ బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు సంస్థాగతంగా ఉన్న అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నంలో ఉంది. ఈ దిశగానే బండి సంజయ్, ఈటెల రాజేందర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.